అంటే ఈయనని కలవక ముందు ఒక 60-70 మందితో కలిసినప్పుడు ఎటువంటి విభేదాలు రాలే మీకు? ఒకటి రెండు ప్రదేశాల్లో ప్రాంతాల్లో కొంచెం మనకి ఇవన్నీ ఎందుకండి దేవుడే చూసుకుంటాడు కదండి, కష్టం వచ్చినప్పుడు దేవుడే వస్తాడు ఆయనే చూసుకుంటాడు అన్నారు. అలాంటి విభేదాలు తప్పించి ఇబ్బంది ఏం లేదు. అక్కడ వాళ్ళకు కూడా చెప్పాము కాబట్టి మరి కాశ్మీర్లో పండితులు కూడా యజ్ఞాలు యాగాలు పూజలు జపాలు తపాలు చేశారు. మరి ఊచకోతకు వస్తే దేవుడు వచ్చి కాపాడలేదు వాళ్ళని. పాకిస్తాన్ విభజన అప్పుడు, పాకిస్తాన్ భారతదేశ విభజన అప్పుడు లక్షల మంది హైందవులను ఊచకోతకు వచ్చారు, దేవుడు వచ్చి కాపాడలేదు. బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో ఊచకోత జరుగుతుంది, దేవుడు వచ్చి కాపాడలేదు. కాబట్టి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన రామాయణి బ్రహ్మమునకు పేరు. అంతటా ఉన్న రాముడు ఇక్కడ ఉన్నాడని భావించండి అయ్యా, అంతటా ఉన్న శివుడు ఇక్కడ ఉన్నాడని భావించండి, అంతటా ఉన్న బ్రహ్మం ఇక్కడ ఉందని భావించండి, ఇది కూడా ఆ దేవుడు పంపించిన మాటగా భావించండి అని చెప్పి వచ్చామండి మనం. అందులో భాగంగా రంగరాజన్ గారిని కూడా కలవడం జరిగింది తల్లి. ఓకే. సో మీరు అన్నట్టు రంగరాజన్ని కలవక ముందు మిగిలిన కొంతమంది 60-70 మంది అర్చకులు అందరినీ కలిశారు కదా. సో కొంతమంది దగ్గర నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కొంతమంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మాట్లాడినప్పుడు అంటే ఏమని మీరు అప్రోచ్ అయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? అయ్యా చాలా మంచి ప్రశ్న తల్లి అడుగుతున్నాం. అయ్యా ఆ అర్చకుల ముందే మైక్ పెట్టేటోళ్ళు మేము. ఈ స్థల పురాణం అడగగానే ఏదో చెప్పేవారు, ఇలా పలానా వారు వాళ్ళ తాతగారికి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారండి, గుడి కట్టేయమన్నారు, కట్టించారు, అప్పటి నుంచి మేము అర్చకులుగా ఉన్నాం అనే స్థల పురాణం ఏదో ఒకటి చెప్పేవారు ప్రతి ఒక్కళ్ళు. ఆ తర్వాత అయ్యా మీ పేరు గోత్రం అడిగితే వారి పేరు గోత్రం చెప్పేవారు. ఇక మూడో ప్రశ్నగా మీరు విన్నారా 2040 2047 కల్లా మా దేవుడు రాజ్యంగా ఈ భారతదేశాన్ని మారుస్తామని వేరే మతస్థులు ప్రకటించారంటే కొంతమంది విన్నామన్నారు, కొంతమంది వినలేదు అన్నారు. అయ్యా మరి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడని మీలాంటి పెద్దలు చెప్పగా విన్నాం. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్నారో అన్ని సంవత్సరాల్లో ఎంతమందిని కలిసారు, వారి వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు అడిగాం. ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారండి, దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు కూడా నాకు కూడా అదే ప్రశ్న అని వస్తే కూడా ఎందుకు ఇప్పుడు మీరు అలాంటి ప్రశ్నలు వాళ్ళ గోత్రాలతో మీకేం పని అడిగితే అమ్మా, ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నప్పుడు అసలు ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, మన ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, కనీస పరిజ్ఞానం మన అర్చక పురోహితులకు ఉండాలి. అలా ఉంటే అయ్యా ఇదిగో ఈ భూమి మీది అని క్లెయిమ్ చేస్తున్నారు వక్ఫ్ బోర్డు పేరుతోటి. మరి మీకు తెలుసో తెలియదు, మా వాల్మీకి రామాయణంలో రాముడు ఎప్పుడో చెప్పాడు, పూర్తవనే ఉంటుంది, మా రాముడు ఎప్పుడో చెప్పాడు ఈ భూమి ఇక్ష్వాక వంశీయులదని. అదిగో అందుకు సాక్ష్యంగా ఈ వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్ర ఈ క్షత్రియ ప్రవర్లో, ఈ బ్రాహ్మణ ప్రవర్లో, ఈ శూద్ర ప్రవర్లో, వైశ్య ప్రవర్లో చతుర్వర్ణాల వారు ఇక్ష్వాక వంశీయులు మా ఊర్లోనే ఇంతమంది జీవించున్నారు, మేము ఇక్ష్వాక వంశీయులు, ఈ భూమి మాది అని మనం కౌంటర్ వేసుకోవడం కోసమైన అవకాశం ఉంటుంది కదా మనకి. మీరు అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్నప్పుడు మీరు బ్రాహ్మణులు అయితే, అంటే బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు మీకుంటే శౌర్యం తేజో దుర్తిర్దాక్షం విద్యే చాపై పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం అనే క్షాత్రం కలిగిన వారి లక్షణాలను మీరు గుర్తుపెట్టుకుని ఆహా ఈ ఊర్లో క్షాత్రం కలిగిన వాడు ఉన్నాడు, ఇద్దరున్నారు ముగ్గురున్నారు అని వారిని మీరు ప్రోత్సహించగలిగితే, వారి పోషణ మిగతా వర్ణాలకు అప్పచెప్పగలిగితే మనకో సైన్యం తయారవుతుంది కదా. అన్యమత ప్రార్థనా మందిరాల్లో మనల్ని విధ్వంసం చేయడం కోసం, లవ్ జిహాద్ చేయడం కోసం ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటున్నారో దాన్ని ప్రతిగా ఎదుర్కోవడం కోసం ప్రణాళిక ఉంటుంది కదా. ఇప్పుడు మీరు వక్ఫ్ బోర్డు పేరు మీద ముస్లింలు అందరూ కూడా ఇది మా భూములు అన్నట్టు ముందుకు వచ్చారు అని చెప్తున్నారు. ముస్లింలు అందరూ అంటలే, వక్ఫ్ బోర్డే అంటుంది అన్నమాట. వక్ఫ్ బోర్డే అంటుంది, కానీ మీ ఇన్సిడెంట్ జరిగింది ఈ వక్ఫ్ బోర్డు కేసు ఇష్యూ కాక ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్. అది గతంలో మీరు ఇదంతా వెళ్ళి మీరు డేటా అడగడం, వాళ్ళ గోత్రాలు అడగడం, అంతా నమూనాలు తీసుకోవడం, అది ఒక తర్వాత ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ప్రస్తావన వచ్చింది కదా. వక్ఫ్ బోర్డు ఎప్పటి నుంచి చేస్తుంది దురాగతాలు? ఎప్పటి నుంచి జరుగుతుంది కానీ ముందుకు వచ్చింది మాత్రం మొన్న రీసెంట్ బిల్లు ఎప్పుడైతే బిల్లు పాస్ చేసిందో బిల్లు పాస్ అవ్వక ముందు నుంచే ఆ వక్ఫ్ బోర్డు సుమారు అప్పటికే 9 నుంచి 12 లక్షల ఎకరాలు అప్పటికే ఆక్యుపై చేసింది. ఆ దురాఘాతాలని అడ్డుకట్ట వేయడం కోసమే ఆ బిల్లులో సవరణలు, అది కూడా తప్పే. సవరణ ఏంటి, బిల్లే రద్దు చేయకుండాను ప్రత్యేకంగా ముస్లిమ్స్ కోసం ప్రత్యేక దేశం ఇచ్చాం కదా, మళ్ళీ వక్ఫ్ బోర్డు పేరుతో మళ్ళీ దీంట్లో పనిచేయడం ఏమిటి, బిల్లే రద్దు చేయకుండాను, అది కూడా తప్పే.
ఇప్పుడు బిల్లులో సవరణలు ఏంటమ్మా? బిల్లే రద్దు చేయకుండాను, బిల్లే కొట్టేయకుండాను. నిజాములు పాలించినటువంటి హైదరాబాద్ లో ముస్లిమ్స్ ఉంటారు, అలాగే అఫ్ కోర్స్ హిందువులు కూడా ఉంటారు. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి భూమికి ఏం సంబంధం లేదు, భారతదేశం సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు ఎవరు కదా. చెప్పారు ఉండకూడదని? ఎవరు చెప్పారు? నేను అన్నానా? ఇప్పుడు మీరు అంటున్నారు నేను కదా. అన్నానా? ఉమ్, మీ ఇల్లు, నా ఇల్లు, గుడి బడి కూడా మాదే అని వక్ఫ్ బోర్డు పేరుతో క్లెయిమ్ చేసుకోవడం తప్పు అని చెప్తున్నాను నేను. ఉమ్, 2 దేశాలు విభజన జరిగినాయి, మాకు ముస్లింస్కి ప్రత్యేక దేశం కావాలన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు పాకిస్తాన్కి. చాలా మంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు. మాకని అన్నారు. అక్కడ హిందువులు మాత్రం ఊచకోత కోసి ఆ శవాలు పంపించారు ఇక్కడికి. ఉమ్, అట్లా పంపియండి అని మేము అంటున్నామా? ఆ మాట అంటలేదు తల్లి. ఇంకా ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు పేరుతో మీ భూమి, మీ ఇల్లు మాదే అంటే, నిజాములు పరిపాలించిన 500-600 సంవత్సరాలు పరిపాలించారు నిజాములని మీరు అంటున్నారు. 5-6 లక్షలు కోట్ల సంవత్సరాలు పరిపాలించారు మా పూర్వీకులు, ఇక్ష్వాక వంశీయులు, భృగు వంశీయులు, భరత వంశీయులు, కుశవంశీయులు. అమ్మా మరి మేమేం చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము అందుకు సాక్ష్యంగా మాకు ఇంకా గోత్రాలు సజీవంగా ఉన్నాయి, ఉమ్. క్షేత్రాలు సజీవంగా ఇప్పుడు మీరు ఉన్నాయి. ఈ గోత్రాలతో ఈ నమూనాలతో మీరేం చేయాలని అనుకుంటున్నారు? అంటే నేనేం చేయటం అమ్మా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందంటే మీరు నేనేం చెప్పగలను? అంటే నా మాట కాదు. ఉమ్, ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని రాముడు అన్నాడా అనలేదా? అంటే ఆ ఇక్ష్వాక వంశీయులు కానీ ఇక్కడ జీవించి ఉంటే ఎస్ ఈ భూమి మాది అనే హక్కు ఉందా లేదా? ఉమ్, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఓ భరత వంశీయ అని కృష్ణుడు అర్జునుని సంబోధించాడా లేదా? ఆ భరత వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, ఎక్కడున్నారు అనే అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరిగితే భరత వంశీయులు ఉన్న భూమి ఇది భారతీయుల భూమి అని అడిగే అవకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా డేటా తీసుకొని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండింగ్ కోసం వాళ్ళ డేటా అడుగుతున్నారు. అందు గురించి ప్రతి గుడికి వెళ్ళి అక్కడ వాళ్ళ గోత్రాలు లేదంటే సరిహద్దులు ఉన్నటువంటి కొంతమంది నమూనా డేటా మాకు ఇవ్వండి, ఆ డేటా అంతా తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు అడగడానికి ఇదంతా చేస్తున్నారని మాకు అందిన సమాచారం. డబ్బులతో ఏమొస్తుందమ్మా? హరి గుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులలో. హరిగుణ మణిమయ స్వరాలు గలాన శోభిల్లేవాడు కీర్తన కంటే డబ్బు ఏం పని చేస్తుందమ్మా? మేము చెప్పింది అది కాదు. మీ ఊరిలో క్షాత్రం కలిగిన వారిని గుర్తించండి, మీ ఊరిలో ఇక్ష్వాక వంశీయులు ఎవరో గుర్తించండి, మీ ఊరిలో భృగు వంశీయులు ఎవరో గుర్తించండి. ఈ అధ్యయనం మీ బాధ్యత, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆలయం అంటే కేవలం అర్చనలకి పూజలకి మాత్రమే పరిమితం కాకూడదు అని చెప్పొచ్చాం తల్లి. ఎన్ని ఆలయాలకి మీరు వెళ్ళి మాట్లాడడం వచ్చింది? ఇంచుమించు ఏదో ఉన్న కొద్దిపాటి సమయంలో 70-80 ఆలయాలకు వెళ్ళి ఉంటామేమో. ఎలాంటి ప్రాంతాలలో వెళ్ళారు? పెనుగొండ వెళ్ళాం, మార్టేరు వెళ్ళాం, జీవాడ వెళ్ళాం, చిలుకూరు వెళ్ళాం, ఇంకా ఏమంటారమ్మా నరసరావుపేట వెళ్ళాం, ఇంకేదో ఉందమ్మా అక్కడ కోటప్పకొండ వెళ్ళాం, తిరుగుతానే ఉన్నాం తల్లి. తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గుడులన్నిటికి వెళ్ళడం జరిగింది. సో మీతో పాటు ఎంతమంది వెళ్ళారు? నాతో పాటు కొన్ని సందర్భాల్లో 5 మంది, కొన్ని సందర్భాల్లో 10 మంది, కొన్ని సందర్భాల్లో 20 మంది. ఇప్పుడు ఈ 20 మంది 10 మంది వీళ్ళందరికీ మీరేనా మార్గదర్శి, లేకపోతే మీరు ఒక గ్రూప్ లాగా వెళ్తున్నారా, లేదా మీ వెనకాల వాళ్ళు నడుస్తున్నారా? గ్రూప్ కింద ఉన్నాం తల్లి, ముందు వెనకలు ఏమీ లేవా. అంటే మీరు ఒక లీడర్ నాయకుడు లాగా అయితే లేరు. అంటే ఇప్పుడు నాయకుడు అనే పదం పెద్ద కరెక్ట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ సిఆర్పిసి, ఐపీసీ, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, కాన్స్టిట్యూషన్, భగవద్గీత, భాగవత, రామాయణ గీతల మీద నాకు తెలిసిన కొంచెం వివరణ, ఈ గోత్ర ప్రవర్ల మీద నాకున్న కొంచెం అవగాహన, వారికి ట్రైనింగ్ ఇచ్చింది అయితే నేనే తల్లి. మీరే ఇచ్చారు. ఓకే, మీరే దిశానిర్దేశం చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సరే రంగరాజన్ని పక్కన పెడితే ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని గుడిలలో కూడా వాళ్ళతో వాగ్వాదాలు జరిగాయి, వాళ్ళతో కూడా బెదిరించారు మీరు కొన్ని దగ్గర అనేసి వార్తలు వచ్చాయి. ఇది నిజమా కాదా? అంటే 1-2 ప్రదేశాల్లో ఆర్గ్యుమెంట్ జరిగిందమ్మా. 1-2 ఇక్కడ పెనుగొండ దగ్గరే మార్టేరు ఎంటర్ అయ్యే లోపలనే ఒక శివాలయంలో అర్చకులు ఆయన, ఇక మేము చెప్పేది ఏం వినలేదు ఆయన, వినకపోతే అయ్యా ఇప్పుడు మీరు ఏవైతే పూజ చేస్తున్నారో, శివుడికి పూజ చేస్తున్నారో ఆ శమన వైరి మాటగా భావించండి, ఆయన పంపితే మేము వచ్చున్నాము, మీరు పూజలు చేసుకోండి, పునస్కారాలు చేసుకోండి, కానీ వచ్చిన భక్తులకు మాత్రం ఇలాంటి బోధనలు చేయాల్సిన బాధ్యత మీదే అని మేము చెప్పిన తర్వాత ఆయన అవునా కరెక్ట్ అని చెప్పేసి విన్నారమ్మా. ఆయన లాస్ట్కి విన్నారు ఆయన.